సాధారణంగా చంద్రబాబు గారు ఏదన్నా పని చేస్తుంటే, అది ₹1,00,00,000 పని చేస్తే 100,00,00,000 పబ్లిసిటీ నడుస్తది. ఆ ఈవెంట్‌లు నడపడమా, మరొకటా, మరొకటా. అట్లాంటిది ఇంకోటి వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జరుగుతున్నంత సేపు అయిపిస్తానే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ప్రారంభమై జగన్ టైంలోనే ప్రారంభమైనటువంటిది ఈ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడ విజయవాడ దాకా ఉన్నటువంటి హైవే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. జగన్ టైంలో వాళ్ళు ప్రచారం పెద్దగా చేసుకోలేదు. కానీ ఇప్పుడు రోజు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు వస్తానే ఉంటాయి. ఇదిగో ఇంత పూర్తయిపోయింది, చెంచాడు పూర్తయిపోయింది, గరిటెడు పూర్తయిపోయింది అని. వాస్తవంగా 15 నెలలు అయిపోయింది. ఇంకా అది లేట్ అవుతా వస్తుంది. అలాంటిది ప్రచారం మాత్రం అమరావతిలో అదైపోతుంది ఇదే. అట్లాగా ప్రచారం కూడా వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అట్లాంటిది 3,00,000 ఇళ్ళు కడతా అంటే 17 నెలల్లో పూర్తి చేస్తుంటే వాళ్ళ మీడియా కూడా పట్టలేదా? మొన్ననే నారాయణ గారు చెప్పుకొచ్చిన దాంట్లో ఈ నెలలో ఏదో ఒక 30,000 40,000 ఇళ్ళు సంబంధించి ఇస్తాము. 6,000 ఇళ్ళు అనుకుంటా. మిగతాది మార్చి నాటికి పూర్తి చేస్తాం టిడ్కో ఇళ్ళు అన్నారు. వాస్తవంగా టిడ్కో ఇళ్ళు 20,00,000 ఇస్తున్నామంటూ 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసి గృహప్రవేశాలు కూడా చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అందులో 80% పూర్తయినాయి కొన్ని, 60% పూర్తయినాయి కొన్ని, 40% పూర్తయినాయి కొన్ని, 20% పూర్తయినాయి కొన్ని అసలు పునాదులు కూడా వేయలేదు. వాటిని జగన్ సాగ్రిగేట్ చేసి ఫైనల్‌గా 80% పూర్తయిన వాటిని పూర్తి చేపిచ్చి ఒక దాదాపుగా 1,00,000 ఇళ్ల వరకు ఏమో ఇచ్చాడు. 50,000 1,00,000 ఇచ్చామని చెప్తారు. అది అప్పట్లో గృహప్రవేశాలు జరిగినాయి. ఏది వాళ్ళు ఇళ్లలోకి కూడా వెళ్ళారు. ఆ తర్వాత చూస్తే మిగతా వాటిలో 60% పైబడి ఉన్నటువంటిది అప్పట్లో కొనసాగిస్తూ వచ్చారు. అవి లేట్ అవుతా వచ్చినాయి. జగన్ తన ప్రయారిటీ తను 30,00,000 ఇళ్ల పట్టాలు ఇవ్వటం, అదే సందర్భంలో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఓకే చేయటం, ఇది చేసుకొచ్చారు. వాటిటన్నిటిని 9,00,000 పూర్తయినాయి జగన్ టైంలో. మొదట్లో 7,00,000, ఆ తర్వాత ఇంకో 2,00,000, టోటల్‌గా 9,00,000 పూర్తయినాయి. ఇది అధికారిక లెక్కలు చెప్పేటట్టు. ఇంకా మిగతా ఏది 21,00,000 అవ్వాలి. అందులో కొన్ని అమరావతి లాంటి చోట్ల క్యాన్సిల్ చేస్తున్నారు. మిగతా చోట్ల కొన్ని చోట్ల కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. అప్పట్లో 1 సెంటు, సెంటున్నర దానికి ఇస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనే సెంటు పట్టణాల్లో, పల్లెటూళ్ళలో సెంటున్నర. దాన్ని శ్మశానం అని చెప్పినటువంటి చంద్రబాబు గారు దానికంటే సెంటు కంటే తక్కువైనటువంటివే టిడ్కో ఇళ్ళు. అయితే ఇప్పుడు తాజాగా ఇవాళ ఇచ్చిన అడ్వర్టైజ్మెంటే ఆశ్చర్యం కలిగించేటటువంటిది. 17 నెలల్లో 3,00,000 ఇళ్ళు పూర్తి చేసేసారట. ఇవాళ గృహప్రవేశాలట. ఇది ఆశ్చర్యకరమైన వార్త. అందులో గతంలో గ్రామీణ ప్రాంతాలు 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాలు 1 సెంటు స్థలం అయితే ఈ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇళ్ల స్థలం. మామూలుగా చివరికి పెన్షన్ డబ్బులు ప్రతి వారం ఇప్పిస్తుండేటటువంటి సిచ్యుయేషన్‌లో అసలు ఇన్ని ఇళ్ళు కడతంటే శంకుస్థాపనప్పుడు లేకపోతే ఆ తర్వాత ఎన్ని ఈవెంట్లు చేసి ఉండాలి? అలా కాకుండా ఇప్పుడంటే టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి ఇస్తున్నారా? 3,00,000 అన్నటువంటిది కరెక్టా? లేకపోతే జగన్ టైంలో ఇచ్చినటువంటి వాటిని పూర్తి చేస్తే అవి ఇప్పుడు ఏమన్నా తమవి అని చెప్తున్నారా అన్నదే అర్థం కానిది. ఒక పెద్ద సందిగ్ధ స్థితి. అడ్వర్టైజ్మెంట్ చూస్తే మాత్రం ఒక్కసారి అతి పెద్దదైనటువంటిది. ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఏ ఊర్లో ఏంటి అడ్రస్లు అన్నది ప్రజలు తెలుసుకుంటారు. అది నిజమా కాదా, ఎవరు కట్టించారు ఏంటి అన్నది.